ప్రో కబడ్డీ సీజన్ 13 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 13 నుండి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అండ్ అప్డేట్స్ ఏంటో మనం ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం ఒక స్టార్ ప్లేయర్ అయితే తెలుగు టైమ్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అండ్ రణ్ధీర్ సింగ్ షరావత్తో పాటుగా పవన్ షరావత్ని గుజరాత్ జైన్స్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఇలాంటివి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రో కబడ్డీ ఆప్షన్ డేట్ కూడా తెలిసిపోయింది. అండ్ ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 నుండి ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా అప్డేట్స్ మొత్తం మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి గైస్. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్ డేట్ ఎప్పుడు జరగబోతుందని మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మనకి 2 స్లాట్లు అయితే కనిపిస్తున్నాయి గైస్. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లీగ్స్ బట్టి చూసుకున్నట్లయితే మనకైతే అక్టోబర్లో మిడ్ వీక్లో మనకైతే ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. డిసెంబర్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేనైతే వీడియో చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మనకైతే మిడ్ ఆగస్ట్లో మనకి ఆప్షన్ జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది గైస్. అండ్ మిడ్ ఆగస్ట్లో కనుక మనకు ఆప్షన్ జరిగితే అక్టోబర్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆప్షన్ గురించి అనేది కింద కామెంట్స్ చేస్తే తెలపండి. ఈ సీజన్ ఆప్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చాలా మంది స్టార్ ప్లేయర్స్ అయితే టీమ్స్ అయితే మారబోతున్నారు. అండ్ చాలా మంది బడ్జెట్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది అయితే బడ్జెట్ తక్కువగా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ చేసి తెలపండి ఆప్షన్ డేట్ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నెంబర్ 2 అప్డేట్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం ఒక మెట్ అయితే తెలుగు టైటన్స్ వేసిందని చెప్పొచ్చు. అండ్ యంగ్ ప్లేయర్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. MVP ప్లేయర్స్ లిస్ట్ లో చూసుకున్నట్టయితే 4 ప్లేయర్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. అందులో మన తెలుగు ప్లేయర్ కూడా ఉన్నాడు గైస్. అండ్ తెలుగు ప్లేయర్ ఉండడంతో తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అతను తెలంగాణ ప్లేయర్ కదా, ఆంధ్ర ప్లేయర్ లేడని చాలా మంది అయితే బాధపడుతున్నారు. బట్ ఏంటంటే ఆప్షన్లో కూడా మనకైతే ఆంధ్ర ప్లేయర్ని తెలుగు టైటన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్లయితే మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ చూడాలి, ఆంధ్ర ప్లేయర్ తెలంగాణ ప్లేయర్ తెలుగు టైటన్స్లో ఉంటే కనుక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ తెలుగు ప్లేయర్స్ కూడా సత్తా చూపించాలి తెలుగు టైటన్స్ టీంలో ప్రో కబడ్డీలో కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 4 ప్లేయర్స్ని కూడా మనకైతే సైన్ చేసుకుంది కదా. అండ్ ఇందులో మనకైతే ఒక రైడర్ ఒక డిఫెండర్ అయితే టాప్ 7లో ఉండే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి గైస్. ఇక థర్డ్ అప్డేట్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ అయితే ఈసారి స్టార్ కోచ్ కోసం అయితే చూస్తున్నట్లయితే మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి. అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. బట్ ఏంటంటే ఒక స్టార్ కోచ్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎవరు వస్తారనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. బెంగాల్ వారియర్స్లోకి స్టార్ కోచ్ వస్తే కనుక వాళ్ళ రాత్ అనేది మారుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి గైస్. ఇక 4th అప్డేట్ చూసుకున్నట్లయితే మనకైతే అనిల్ చపరాని గారిని అసిస్టెంట్ కోచ్గా యూపీ యోధాస్ అయితే సీజన్ 13 కోసం తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ టైం చూసుకున్నట్లయితే యూ ముంబాకి హెడ్ కోచ్గా ఉన్నారు ఆయన అయితే. ఇప్పుడైతే యూపీ యోధాలో ఒక కొత్త రోల్లో కనిపించబోతున్నారు అసిస్టెంట్ కోచ్ రోల్లో. మరి మేమేమనుకుంటున్నారు ఈ పిక్ మీద మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి గైస్. నెంబర్ 5th అప్డేట్ చూసుకున్నట్టయితే ఇది మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. రణ్ధీర్ సింగ్ షరావత్ని మనకైతే గుజరాత్ జైన్స్ అయితే హెడ్ కోచ్గా సైన్ చేసుకున్నారు సీజన్ 13 కోసం అయితే. అండ్ ఇప్పుడైతే ఈ అప్డేట్లో మరొక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ పవన్ షరావత్ని గుజరాత్ జైన్స్ టార్గెట్ చేస్తున్నట్లయితే చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి, లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ కోచ్ రణ్ధీర్ సింగ్ షరావత్ గారు కూడా మనకైతే పవన్ షరావత్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే తమిళ తలవాసి నుండి రిలీజ్ అవబోతున్న పవన్ షరావత్ని అయితే గుజరాత్ జైన్స్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మన తెలుగు టైటన్స్ అయితే 3rd ప్లేయర్ కోసం కూడా చూస్తున్నారు కాబట్టి పవన్ షరావత్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ లీక్స్ వచ్చిన ప్రకారం చూసుకున్నట్లయితే పవన్ షరావత్ ఈ సీజన్లో తెలుగు టైటన్స్లోనైనా అండ్ గుజరాత్ జైన్స్లోనైనా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. గుజరాత్ జైన్స్లో ఉంటే బెటరా అండ్ తెలుగు టైటన్స్లోకి వస్తే బెటరా అనేది, ఈ ఛాంపియన్ ప్లేయర్ ఏ టీంలో ఉంటే బెటరో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నెంబర్ 6 అప్డేట్ చూసుకున్నట్టయితే ఇది కూడా మేజర్ అప్డేట్. ఏంటంటే మనకైతే ఆషు మాలిక్, అంకిత్ జగ్లాన్ అయితే మనకైతే ఆప్షన్లోకి రాబోట్లేదు. లాస్ట్ వీడియోలో అయితే నేను మిస్టేక్ అయితే చేశాను ఆప్షన్లోకి రాబోతున్నారని. బట్ ఏంటంటే వీళ్ళైతే ఆప్షన్లోకి రాబోట్లేదు. ఎందుకంటే సీజన్ 12లోనే వాళ్ళకైతే 2 సీజన్లు రిటర్న్ అని మనకైతే FBM కార్డు పెట్టి రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ అందుకే మనకైతే ఆషు మాలిక్ ఈ సంవత్సరం మరొకసారి దబంగ్ ఢిల్లీ కెప్టెన్గా ఉండబోతున్నాడు. అండ్ అతనితో పాటుగా చూసుకున్నట్లయితే అంకిత్ జగ్లాన్ అయితే ఖచ్చితంగా పైరేట్స్లో అయితే
రిటైన్ అయితే చేసుకోబోతున్నారు. అండ్ ఎఫ్బిఎం కార్డ్ పెట్టి 2 సంవత్సరాలకి అయితే మనకైతే తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ వీడియోలో అయితే చిన్న మిస్టేక్ అయితే చేశాను, క్షమించండి గైస్. అండ్ ఈ వీడియోలో అయితే కరెక్ట్ చేసుకున్నాను కదా. అండ్ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఆక్షన్లోకి రాబోట్లేదు. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ని కూడా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేయబోతున్నట్లయితే కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ నవీన్ కుమార్ వస్తాడా లేదా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. నవీన్ కుమార్ వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది తెలుగు టైటన్స్ రైడింగ్ లైనప్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే విజయ్ మాలిక్ని తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేయడానికి అయితే చూస్తుంది. నెంబర్ 7 అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ తెలుగు టైటన్స్ అయితే విజయ్ మాలిక్ని రిలీజ్ చేయడానికి అయితే చూస్తుంది. ఎందుకంటే అండ్ లాస్ట్ సీజన్ ఫామ్ డిప్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సీనియర్ నేషనల్ గేమ్స్లో కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. అతని ఫామ్ అనేది చాలా అంటే చాలా డిప్ అయిపోయింది. అండ్ అందుకే విజయ్ మాలిక్ని రిలీజ్ చేయడానికి తెలుగు టైటన్స్ అయితే చూస్తున్నట్లయితే మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా విజయ్ మాలిక్ని అయితే తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేయడానికి అయితే చూస్తున్నారు. మరి మీరు అనుకుంటున్నారు విజయ్ మాలిక్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ రిటైన్ చేసుకుంటే బెటరా, రిలీజ్ చేసి మళ్ళీ రిటైన్ చేసుకుంటే బెటరా, ఒకవేళ రిలీజ్ చేసి వేరే ప్లేయర్ని తెచ్చుకుంటే బెటర్ అనేది ఖచ్చితంగా హానెస్ట్గా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి గైస్. నెంబర్ 8 అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ తెలుగు టైటన్స్లోకి ఒక స్టార్ ప్లేయర్ అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మన అర్జున్ దేశ్వాల్ అని చెప్పొచ్చు. అండ్ అర్జున్ దేశ్వాల్ అయితే ఈ సీజన్లో తక్కువ బడ్జెట్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేంటి భయ్య, అర్జున్ దేశ్వాల్ 1 కోటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్పొచ్చు. బట్ ఏంటంటే లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే యావరేజ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఫామ్ అయితే చాలా వరకు డిప్ అయిపోయింది. అండ్ ఇంపాక్ట్ కూడా చూపించలేకపోతున్నాడు. అండ్ ఈ సీజన్లో అర్జున్ దేశ్వాల్ని తెలుగు టైటన్స్ అయితే తీసుకోవడానికి చాలా అంటే చాలా వ్యూహాలు అయితే పన్నుతుంది. అండ్ అర్జున్ దేశ్వాల్ ఖచ్చితంగా ఒక 50-60 లక్షల లోపు తీసుకోవడానికి అయితే టార్గెట్ చేస్తున్నట్టయితే తెలుగు టైటన్స్ నుండి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ కిషన్ కుమార్ సార్ గారు అయితే భరత్ హూడాని కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ నేషనల్లో అతను కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. అండ్ ఒకవేళ రిలీజ్ చేస్తే కనుక మరొకసారి ఆక్షన్లో మనకైతే ఎఫ్బిఎం కార్డ్ పెట్టి రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ అర్జున్ దేశ్వాల్ని అండ్ భరత్ హూడాని మన తెలుగు టైటన్స్లో చూస్తే ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ కన్నా మనకు భరత్ హూడాని రిటైన్ చేసుకుంటే ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ని తక్కువ బడ్జెట్లోకి తీసుకోవడానికి అయితే ఆప్షన్లో చూస్తుంది. అండ్ ఇది మన మేజర్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మనకు అర్జున్ దేశ్వాల్ని కూడా మన తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ పవన్ శర్వతన్ కూడా టార్గెట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ విజయ్ మాలిక్ని రిలీజ్ చేయడం కావచ్చు, పవన్ శర్వతన్ తీసుకోవడం కావచ్చు, అండ్ అర్జున్ దేశ్వాల్ని తీసుకోవడం కావచ్చు, భరత్ హూడాని రిలీజ్ చేసి మరొకసారి తెలుగు టైటన్స్లోకి బైబ్యాక్ చేయడం కావచ్చు, చాలా అంటే చాలా వరకు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఎందుకంటే తెలుగు టైటన్స్ ఇప్పుడైతే ఒక ఛాంపియన్ టీంని తయారు చేయడానికి అయితే చూస్తున్నారు. అండ్ సీనియర్లతో పాటుగా మనకైతే యంగ్ ప్లేయర్స్ని కూడా పెట్టి ఒక ఛాంపియన్ టీమ్గా నిలపడానికి అయితే కిషన్ కుమార్ గారు అయితే చాలా వ్యూహాలు అయితే పన్నుతున్నారని చెప్పొచ్చు. అండ్ యంగ్ ప్లేయర్స్లో చూసుకున్నట్టయితే ఒక డిఫెండర్, ఒక రైడర్ అయితే మనకైతే టాప్ 7లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ కవర్లో మనకి తెలుగు టైటన్స్లో న్యూ యంగ్ స్టార్ని అయితే చూడబోతున్నాం ఈ సీజన్లో. ఇంకొక విషయం ఏంటంటే రైట్ రైడర్ అయితే ఒక యంగ్ ప్లేయర్ అయితే కనిపించబోతున్నాడు థర్డ్ రైడర్గా మన తెలుగు టైటన్స్ టీంలో. ఇప్పుడు ఏంటంటే మేజర్గా 2 రైడర్స్ కోసం ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే ఆక్షన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే భరత్ హూడాని విజయ్ మాలిక్ని రిటైన్ చేసుకుంటారా, లేకపోతే అర్జున్ దేశ్వాల్ భరత్ హూడాని తెచ్చుకుంటారా, లేకపోతే పవన్ శర్వత్ని అండ్ భరత్ హూడాని తెచ్చుకుంటారా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. నాకు వస్తున్న లీక్స్ ప్రకారం మనకు చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ భరత్ హూడాని తెలుగు టైటన్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్లయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మీకేమనిపిస్తుంది, తెలుగు టైటన్స్ ఎటువంటి వ్యూహాలతో ఆక్షన్లోకి వెళ్తే బాగుంటుంది, ఎటువంటి టీంతో ఉంటుంది బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ఇవి గైస్. అప్డేట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెట్ చేయడానికి నాకు బూస్టప్గా ఉంది. అండ్ మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చేసరికి ప్రో కబడ్డీ నుండి ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందు అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. అండ్ క్వాలిటీ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన దగ్గర ఎటువంటి ఫేక్ ఉండదు. అండ్ ఖచ్చితంగా మనకైతే అఫీషియల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మీకైతే ఈ అప్డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంకా సరికొత్త అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్లో చాలామంది స్టార్ ప్లేయర్స్ కోసం వెళ్ళబోతుంది. ఆ వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ తెలుగు టైటన్స్ స్టార్ ప్లేయర్స్ అని ఎంతమంది కామెంట్ సెక్షన్లో తెలుపుతారో నేను చూసి నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఆ టాపిక్ని అయితే. మరి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు భయ్య. అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపండి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. నేను మీకు సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.